అరుణాచల శివ. మేము అరుణాచలంకి ఎలా వెళ్ళామంటే ఫస్ట్ బస్లో తిరుపతి వరకు వెళ్ళామండి. తర్వాత అక్కడ తిరుపతిలో దిగేసి అక్కడ రోడ్ పైన టిఫిన్ చేసేసి తర్వాత ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కి అరుణాచలంలో అయితే దిగామండి. దిగిన తర్వాత మా అక్క వాళ్ళ బాబు అప్పుడే బొమ్మ కొని ఆడుతున్నాడు. తర్వాత మేము ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాలని అలా నడుచుకుంటూ వెళ్ళాం. కనిపిస్తుంది కదా అదే గోపురం. అసలు ఎంత పుణ్యం ఉంటే కానీ మనం ఈ అరుణాచల అసలు చూడడానికి కూడా ఏమంటారు అర్హత ఉండాలి అంటారు కదా. సో అలా వెళ్తూ ఉండే ఆ గోపురం అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు ఒకసారి వచ్చాను నేను అరుణాచలానికి గిరి ప్రదక్షిణకి. సో ఈ గోపురంని నాకు దగ్గర నుంచి అలా వీడియో తీయాలనిపించి తీశాను. తర్వాత ఇలా క్యూలోకి వెళ్ళామన్నమాట. క్యూ అయితే చాలా పెద్ద క్యూ అండి. ఎంత పెద్ద క్యూవో. నేను ఇంకా అక్కడ ఎంటర్ అవ్వగానే కర్పూరం ఇవ్వాలన్నమాట. అక్కడ రికార్డ్ చేద్దామంటే జనాలు ఎక్కువ ఉన్నారు. ఇంకా క్యూలో నేను ఏం చేశానంటే మా కాళ్ళందరికీ ఇలాగా స్తంభాల పైన ఆ శిల్పులు చెక్కినవంటే చాలా ఇంట్రెస్ట్. వాటి గురించి అలా డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. నాకు కూడా చాలా ఇష్టం. సో నేను కూడా నచ్చిన విగ్రహాలన్నీ ఇలాగ రికార్డ్ చేసుకున్నా. అరుణాచలంలో మొబైల్ అలౌడ్ అనమాట. సో నేను ఏం చేశాను, ప్రతి ఒక్క విగ్రహాన్ని ఇలా రికార్డ్ చేసుకున్నా. ఇక్కడైతే ఒక శివలింగం ఉందండి ఆ స్తంభం లోపల సీక్రెట్గా. సో అలాగుంది, అది రికార్డ్ చేశాను. ఈ శిల్పీలు ఎంత బాగున్నాయి కదా. సో అన్నీ అలాగా నాకు తోచినవన్నీ రికార్డ్ చేశాను. ఇది వచ్చేసి గోపురం ఇటువైపు అనమాట. అది బయట నుంచి లోపల నుంచి గోపురం ఇటువైపు ఉంటుంది. ఇలా ఇక్కడ ఏదో సపరేట్గా దేవుడికి పూజ చేసి ఉంటారు. ఇక మేము క్యూలోనే నైట్ అయిపోయింది. నైట్ అయిపోయింది క్యూలోనే. మేము 4:30కి బయలుదేరితే క్యూలోనే చాలా లేట్ అయింది. సో నైట్ వ్యూ ఇలా ఉంది. టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ లోపల టెంపుల్ ఇలా ఉంటుంది అనమాట లోపల. అప్పుడే మేము క్యూలో ఉన్నప్పుడే అక్కడ ఏదో ఏమంటుందని ఉత్సవం జరుగుతున్నట్టుంది. పార్వతీ పరమేశ్వర్లు వస్తే అలా మొక్కుకున్నాం ఓం నమ శివాయ అంటూ. ఇక్కడ చాలా పెద్ద నంది ఉందండి. మనకి ఓంకారేశ్వర అలాంటి చోట కూడా ఇలాంటి పెద్ద నంది మనం చూస్తాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా చాలా పెద్ద నంది ఉంది. ఆ నంది దాటిన తర్వాత మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇదంతా లోపల టెంపుల్లో ప్రాంగణం. వర్షం పడుతుండడం వల్ల ఆ మబ్బులు నల్లగా ఉండడం వల్ల ఇది ఇంకొక గోపురం. అసలు లుక్ ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. అసలు ఆ వ్యూ కానీ ఎంత బాగుందో. నిజంగా శివుడు పార్వతి అక్కడ ఉన్నారేమో అనిపించేలా ఉంది. ఎంత బాగుంటుందో చూడండి ఈ గోపురం. ఎంత అసలు నలువైపులా ఉంటాయి కదా గోపురాలు, ఇది ఇంకొక గోపురం. సో అలా టెంపుల్లో ఎంటర్ అయిపోయి దర్శనానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే మాకు శివుడి దర్శనం జరిగింది. తర్వాత అమ్మవారికి ఇంకో సపరేట్ క్యూలో అమ్మవారి దర్శనం జరిగింది. అరుణాచల శివ. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణాచల శివ.